ఆర్ యు రెడీ? దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. దేవుడు ఇతర జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. విశ్వాసంతో వాస్తవాలను ఎదిరించండి. నువ్వు ఎవరివో గుర్తు తెచ్చుకో. నో హూ యు ఆర్. నువ్వు ఎవరివో గుర్తు తెచ్చుకో. ఎండ్ కాదు, దేంట్లో ఉన్నావు? డెడ్ ఎండ్లో. నువ్వు ఎవరో గుర్తు తెచ్చుకో. నువ్వు ఆయన కుమారుడివి, నువ్వు ఆయన కుమార్తెవి, నేను ఆయన కుమారుణ్ణి అని నీకు తెలిస్తే, అబ్బా, అది నువ్వు గుర్తెరిగితే ధైర్యంగా బయటపడతావు అంతే. ఏమండే, ఏ బాబు ఏ పాప అన్నం కోసం టెన్షన్ పడతారో నాకు చెప్పండి. ఏ కుమారుడు ఏ కుమార్తె అన్నం కొరకు డిప్రెషన్కి వెళ్తారో చెప్పండి. ఎవరు బెంగపడతారో చెప్పండి. వారికి తెలుసు, నేను పలానా తండ్రికి కుమారుణ్ణి, పలానా తండ్రికి కుమార్తెని. డిప్రెషన్ పడినా, స్ట్రెస్ గుండా వెళ్ళినా, డాడీ నాకు అనవసరం. అప్పు చేస్తావో, తల కిందలు నిలబడతావో, కిడ్నీ అమ్ముకుంటావో, గుండె అమ్ముకుంటావో, లివర్లు అమ్ముకుంటావో, నా ఫీజు కట్టి తీరతాడంతే. అది గుర్తెరిగిన రోజున డెడ్ ఎండ్ నీకు మార్గాలు కనబడతాయి. నో హూ యు ఆర్. నేను ఆయన కుమారుణ్ణి. ఆమేన్. నేను ఆయన కుమార్తెనే. యోనా నినవేకి వెళ్ళమంటే తర్షీస్కి వెళ్తున్నాడు. తుఫాన్ వచ్చింది, చీటీ ఈయన మీద పడింది. తుఫాన్ రాగానే అన్నాడు, నువ్వు ఎవరు అన్నాడు. నేను ఎవరినో నాకు తెలుసు, సముద్రంలో పడేయండి. నేను జీవంగల దేవుని సేవకుడును. అంటే మన భాషలో ఆయన కుమారుని నేను. ఐ నో హూ ఐ యామ్. హల్లెలూయా. నేనెవరినో నాకు తెలుసు. అది నీకు గుర్తుంటే సముద్రంలో పడేయని త్రిమింగళం కాపాడిద్ది. నువ్వు ఎవరో నువ్వు గుర్తు తెచ్చుకో. గొల్యాతుని చంపడానికి వెళ్తుంటే గొల్యాతు అన్నాడు, నీ శరీరం ఆకాశ పక్షులకు భూమృగాలకు ఇచ్చేస్తా అనగానే అన్నాడు, నువ్వు ఎన్ని ప్రగల్భాల మాటలు పలికినా నేను ఎవరినో నాకు తెలుసు. సైన్యములకు అధిపతి యెహోవా నామా నేను వస్తానా. నువ్వు ఎవరో నువ్వు గుర్తుంచుకో. ఎస్, ఆయన రక్తముతో కొనబడిన వాడివి, ఆయన రక్తముతో కొనబడిన దానివి. నీవు నా సొత్తు. బాసరిపోలా, నీవు నా సొత్తు. నా రక్తముతో నువ్వు కొనబడ్డావు. నువ్వు, నేను నిన్ను విడువను. ఇప్పుడు ఆమెననాలి, ఎండుకొచ్చినా నిన్ను విడువను, డెడ్ ఎండుకొచ్చినా విడువను. ఐ హ్యావ్ బ్రాట్ యూ విత్ ఎ ప్రైస్. నువ్వు ఎవరో నువ్వు గుర్తుంచుకోవాలి. అది నువ్వు గుర్తుంచుకుంటే హౌ అనేది ఆయన చూసుకుంటాడు. హూ నువ్వు గుర్తుంచుకో, హౌ ఆయన చేసుకుంటాడు. మనకి హూ కాదు, హౌ. అబ్బాయి పెళ్ళి హౌ, అమ్మాయి పెళ్ళి హౌ, గర్భఫలం హౌ, మా అబ్బాయి అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి హౌ. దేవుడు అనేది హౌ నాకు వదిలే, హూ నువ్వు పట్టించుకో. మనకరా కాదు, హౌ అనండి. హౌ హౌ హూ హూ హౌ ఆయన చూసుకుంటాడు అంతే. ఏమండే, కన్యక మరి దగ్గరికి గాబ్రియల్ దేవదూత వెళ్ళి, శుభం కలుగును గాక, నువ్వు గర్భం ధరించబోతున్నావు అనగానే అనండి వెంటనేనండి హౌ. గాబ్రియల్ దేవదూత అందే హౌ ఆయనకు వదిలే, హూ పట్టించుకో. ఆత్మదేవుని ద్వారా జరగబోతుంది ఇది. నువ్వు ఎవరో నువ్వు గుర్తుంచుకో. మీ అమ్మకి మీ నాన్నకి నువ్వు విలువలేని వాడుగా ఉండొచ్చు, విలువలేని దానిగా ఉండొచ్చు. ఒకే అమ్మ గర్భములో నుండి వచ్చిన నీ తోబుట్టువులకు నువ్వు విలువలేని వాడివి, విలువలేని దానివై ఉండొచ్చు. నీ పక్కన విశ్వాసికి నువ్వు విలువలేని వాడివి, విలువలేని దానివై ఉండొచ్చు. బంధువులకి విలువలేని వాడు, విలువలేని దానివై ఉండొచ్చు. కానీ నా దేవునికి నువ్వు ఎంతో విలువైన వాడివి, విలువైన దానివి. హూ యు ఆర్ యు షుడ్ నో. హూ నువ్వు చూసుకో, హౌ నేను చూస్తా. ఇప్పుడు ఆమె అనాలి, ఎర్ర సముద్రం విషయం నేను చూసుకుంటా, గర్భఫల విషయం నేను చూసుకుంటా, మీ అమ్మాయి వివాహ విషయం నేను చూసుకుంటా, అబ్బాయి వివాహ విషయం నేను చూసుకుంటా, నీ డెడ్ ఎండ్ నేను చూసుకుంటా. హూ
దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. బి, దేవుడు ఇతరుల జీవితంలో ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. సి, విశ్వాసంతో వాస్తవాలని ఎదిరించండి. డి, నువ్వు ఎవరవో గుర్తుంచుకో. ఈ, జ్ఞాపకం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్పాడో అతనికి జ్ఞాపకం చెయ్యాలి, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన మర్చిపోతాడని కాదు. ఎస్, ఆర్ రెడీ? మీ పిల్లలు కనుక డాడీ నాకు సైకిల్ కొనిపెట్టి డాడీ అన్నారనుకో, పొర్రపాటున కొనిపెడతాలేరా అన్నావు అనుకో, మరుసటి రోజు నుండి పాట సరిగమ పదనిసా, కళ్యాణి రాగం, మళ్ళీ ఇంకో రాగాలు చెప్పండి, నాకు రాదు. రామోజీ రాగం, మళ్ళీ ఇంకే రాగం, ఆ రాగాలని మొదలుపెట్టి నువ్వు కొనన్నా కొనాలా, లేకపోతే నీ ప్రాణమన్నా పోవాలా. ఇసుకొచ్చరే పొర్రపాటుని చెప్పాను రా నాయన, కొంటనరా బాబు, ఉండరా నాయన. దేవునికి నువ్వు జ్ఞాపకం చేపించాలి. నువ్వు మాటిచ్చావు బిడ్డల్ని ఇస్తావని, జ్ఞాపకం చెయ్యాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఇంటికి వెళ్ళి చదవండి యెషయా 62:7. యెషయా 62:7, యెహోవా జ్ఞాపకర్తలారా ఆయనను విశ్రమింపనీయకుడి. ఆ వాగ్దానం నెరవేర్చి తీరాలంతే. పిల్లలకి చెప్పామనుకో, వేసవి కాలంలో అక్కడికి వెళ్దాంలే అమ్మా అని, సమ్మర్ హాలిడేస్ రాకముందే జనవరి నెల నుండి మొదలు పెడుతుంటారు. డాడీ తీసుకెళ్తా ఉన్నావు, పొరపాటున చెప్పానే, మళ్ళీ చెప్తానుండు. ఆర్ యు రెడీ? కీర్తన కింద 127:3, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. నువ్వు చెప్పావు ఎడి చెప్పనా, నువ్వు చెప్పావు, నాకు ఇచ్చి తీరాలంతే. నాకు అనవసరం నా భర్తలో లోపమో నా భార్యలో లోపమో, నాకు అనవసరం. 100-90కి ఇచ్చావు, మరి నాకెందుకు ఇవ్వవు? నువ్వు చెప్పావు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. నెక్స్ట్ కీర్తన 113:9, ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారులు సంతోషం గల తల్లిగాను చేయను, యెహోవాను స్తుతించుడి. నిర్గమకాండం 23:25-26, నీ దేవుడైన యెహోవాను సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను, కడుపు దిగుబడినదియు గొడ్డదియు నీ దేశములో ఉండదు. ఎస్, నీ దినములు లెక్క సంపూర్తి చేసేదను. ఆదికాండం 11:11-12, షేము కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. 35 ఏండ్లు బ్రతికి షెలాహును కనెను. ఆదికాండం 25:21, ఇసాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. లూకా 1:13, అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతుకు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టదు. కీర్తన 119:126, జనులు నీ ధర్మశాస్త్రము నిరర్ధకము చేసి ఉన్నారు, యెహోవా తన క్రియలు జరిగించుటకు ఇదే సమయం. కీర్తన 135, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కీర్తన 22:9-10, కీర్తన 22:9-10 స్టార్ట్. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నువ్వే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నువ్వే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నువ్వే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నువ్వే. 1 సమూయేలు గ్రంథం 1:25 గట్టిగా, వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలియా వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను. ఆర్ యు రెడీ? ఆమె ఏమందంటే, తర్వాత వాక్యం కనబడుతుంది, నువ్వు నా ప్రార్థన ఆలకించావయ్యా.